సుత్తి లేదు. డైరెక్ట్ కంటెంట్‌లోకి పోతే ఇక్కడ టుడేస్ P&L అని ఉంది కదా! అది వాళ్ళు క్లోజ్ చేసిన పొజిషన్‌ది. ఇవాళ ఎంతది 12:52 అండ్ 12:34 అండ్ ఈ వీడియో కూడా ఎవరి కోసం ప్యూర్‌గా డెడికేటెడ్ అని అంటే ఎవరైతే ఇన్ని రోజుల నుంచి ఆప్షన్ బయింగ్ చేసి ప్రాఫిట్ రాక వచ్చినా కూడా స్టెబిలిటీ లేక ఒక డిప్రెషన్ జోన్‌కెళ్ళి అసలు మనకిది అవసరమా? ప్యాసివ్ ఇన్కమ్ కోసం వచ్చినాం, ఇది అయ్యేటట్లేదు అని అనుకున్న వాళ్ళకి అండ్ అంతే. ఒక 3 మంత్స్ చూసిన తర్వాత ఈ వీడియో నుంచి 3 మంత్స్ చూసిన తర్వాత మీకే నా వీడియోలు చూడాల్సిన అవసరం కూడా పడదు. మీ అంతట మీరు ఆప్షన్ సెల్లింగ్ చేయొచ్చు. రెగ్యులర్‌గా వీడియో చూస్తూ నేర్చుకుంటే ఆబ్వియస్లీ ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేయొచ్చు. ఇప్పుడు ఏంది నా షిఫ్ట్? ఇప్పుడు నేను సాయంత్రం లాగిన్ కావాలి. ఇచ్చేది ఎంత? సాయంత్రం లాగిన్ అయితే ఇదే 2000 అనుకో ఇక నాకు వచ్చేది శాలరీ రోజుకి. సో ఇప్పుడు ఆల్రెడీ 2000 వచ్చింది, అంటే 1700 వచ్చింది ఫిక్స్. ఎలా ఈ 1000 ఏడికి పోదు. ఈ 2200 2034, సో మొత్తం అయితే 2000 అయిపోయింది, ఆల్రెడీ రెడీగా ఉంది. అంతే, ఇట్లా ప్యాసివ్ ఇన్కమ్ లెక్క పనిచేస్తుంది. సో డైరెక్ట్ స్ట్రాటజీకి వెళ్ళిపోతే ఇప్పుడు ఇక్కడ ఏదైతే పొజిషన్ ఓపెన్ ఉందో నాది, ఈ స్ట్రాటజీని ఐరన్ కాండర్ స్ట్రాటజీ అని అంటాం. సో ఫస్ట్ నీకు చార్ట్ చూపిస్తా. ఆప్షన్ సెల్లింగ్ మీద బేసిక్ ఐడియా ఉండాల్సిన కూడా అవసరం లేదు. ఆప్షన్ బయింగ్ ఒకవేళ ఎన్ని రోజులు నువ్వు చేసి ఉంటే నీకు అది తెలిస్తే సరిపోతుంది. ఇది ఏందా అదే. నెక్స్ట్ సో ఇప్పుడు ఆప్షన్ బయింగ్ ఒకటి తెలిస్తే సరిపోతాను అన్నా కదా. కాకపోతే ఇక చార్ట్ మొత్తం నాది, నేను ఏం చేసినా కూడా 1 అవర్ చార్ట్ చూసుకుంటా మోస్ట్లీ. సో ఇప్పుడు మేము 1 అవర్ చార్ట్లో ఇదంతా సైడ్కి దొక్కకుండా పోతుంటే నాకు ఏమనిపిస్తుంది, ఈ నుంచి చూస్తే ఇట్లా బీషప్ రికవరీ అవుతుంది. కాకపోతే నేను చూస్తున్న ఇంపార్టెంట్ డిస్టెన్స్ ఇక్కడ నీకు రెడ్ కలర్ లైన్ కనిపిస్తుంది కదా పైన, అంతే. ఒక్క నిమిషం, ఒక్క లైన్ ఇవన్నీ తీసేస్తా, క్లియర్ ఉంటుంది. ఇప్పుడు రెడ్ కలర్ లైన్ ఎంత ఉంది పైన? 25,340 ఉంది. సో 25,340 అయితే బ్రేక్ అవ్వదు అని అనుకుంటున్నా. సో జనరల్గా మనం బయింగ్లో ఏం చేస్తాం, 340 అని అంటే 350 పుట్ బై చేస్తాం. అదని ఇక్కడ ఏం చేస్తున్నాను, ఈ 300 ఉంది కదా ఇక్కడ 25 అంటే ఈ లెవెల్ 300, ఈ 300 కాల్ సెల్ చేస్తున్నాం. సో పుట్ బై చేయడం అన్న కాల్ సెల్ చేయడం అన్న ఒకటే. అండ్ నెక్స్ట్ ఒకవేళ కిందికి వచ్చినా కూడా ఈ లెవెల్ ఉంది కదా 25,009, ఈ లెవెల్ని బ్రేక్ చేసి కిందికి అయితే పోదు. ఎప్పటి వరకు పోదు? ఎక్స్పైరీ వరకు పోదు అని నేను అనుకుంటున్నా. సో అప్పుడు మార్కెటింగ్ నుంచి ఫాల్ అయినా కూడా ఎక్స్పైరీ వరకు ఈ లెవెల్ దాటి కిందికి పోదని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఈ 25,050 అనేది ఈ లెవెల్ దాటి కిందికి పోదు అని అంటే బయింగ్లో ఏం చేస్తాం, కాల్ బై చేస్తాం. ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలి, పుట్ సెల్ చేయాలి. సో 25,050 పుట్ సెల్ చేస్తున్నా. ఇప్పుడు ఇక్కడ నాకు 100 రూపాయలు ప్రీమియం పడింది అనుకో, ఎగ్జాక్ట్లీ దాంట్లో సగం అంటే 50 రూపీస్ ప్రీమియం ఎక్కడనైతే అడుగుతుందో ఆ పర్టికులర్ ఇండెక్స్కి వెళ్ళి అక్కడ ఒక స్ట్రైక్ ప్రైస్ ఉన్నది, కాల్ బై చేయాలి. సారీ, ఇక్కడ పుట్ సెల్ చేస్తాం కదా. సో ఇక్కడ పుట్ సెల్ చేసినప్పుడు ఆ పర్టికులర్ స్ట్రైక్ ప్రైస్కి వెళ్ళి పుట్ బై చేయాలి. అది ఎందుకు అని అంటే ఇక్కడ మనకు సెల్లింగ్ ఎక్కువ క్యాపిటల్ కావాలని తెలుసు. సో రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ ఒకవేళ ఫాల్ అయినా కూడా ఇక్కడ నుంచి ఫాల్ అయ్యి కిందికి పోతుంది అని అంటే లైక్ ఇప్పుడు మనకి బ్రోకరేజ్ ఇచ్చేటప్పుడు ఏమనుకుంటుంది అని అంటే లైక్ ఆటోమేటెడ్ మిషన్. ఒకవేళ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా వీనికి మ్యాక్సిమం లాస్ ఎంత చూపించినా కూడా వీడు ఇక్కడ ఇంకొకటి పుట్ బై చేసిండు కాబట్టి ఒకవేళ ఇక్కడ నుంచి పడితే ఇక్కడ నుంచి ఈ గ్యాప్లో ఉన్న లాస్ మళ్ళీ ఇక్కడ నుంచి రికవర్ అవుతుంది. సో ఇక్కడ ఈ గ్యాప్లో ఎంతైతే ఉందో దానికి సంబంధించిన మార్జిన్ మాత్రమే తీసుకుంటారు, అంటే ఎక్కువ తీసుకోరు. ఇప్పుడు జనరల్గా ఏంటిది, మనకి సెల్లింగ్లో ఒక్క లాట్ సెల్ చేయాలన్నా కూడా మనకి ఎక్కువ ఖర్చు అవుతుంది అంటారు. నేను చూపిస్తాను మీకు ఇక్కడ. సపోజ్ ఎంత 2550 బ్రేక్ అవ్వదన్నా కదా. సో ఇది సెల్ చేద్దామని చూస్తే ఇక నీకు మార్జిన్ ఎంత అడుగుతుంది, 2,50,000 అడుగుతుంది, 2,05,000 అడుగుతుంది. ఒక లాట్ సెల్ చేయడానికి. ఇక్కడ నేను చేసింది ఏంది, ఇక్కడ ఈ ఫస్ట్ అయితే సెల్ చేసిన, ఈ సెకండ్ అయితే సెల్ చేసిన, ఒక్కొక్క లాట్ 2 సార్లు సెల్ చేసిన. అయినా కూడా నాకు మార్జిన్ ఎంత ఇక్కడ పడ్డది. ఇది ఓపెన్ అవుతుంది. P&L అనాలిసిస్కి వెళ్తే ఇక ఎస్టిమేటెడ్ మార్జిన్ 88 అని ఉంది. ఎందుకు 88 అని ఉందంటే ఈ రెండు నేను సెల్ చేసినా కూడా ఇక్కడ ఈ రెండు పైన అక్కడ -75 ఉంది కదా క్వాంటిటీ,
సో, ఆ 2ని సెల్ చేసినా గూడా నేను అనుకున్న డైరెక్షన్‌కి ఆపోజిట్‌కి ఒకళ్ళెళ్తే అందుకే నేను కాల్ బై చేసిన. కాల్ అండ్ పుట్ బై చేసిన. ఫస్ట్ అనుకున్న డైరెక్షన్ కోసం సెల్ చేసిన. ఒకవేళ ఆపోజిట్ డైరెక్షన్‌లో పోతే ఆ ప్రీమియం తగ్గించుకోనికి అండ్ లాస్ కూడా తగ్గించుకోనికి నేను బై చేసిన. అట్లా. సో, సింపుల్‌గా ఇది బ్రేక్ అవ్వదు అని నేను అనుకుంటున్నా కాబట్టి 300 కాల్ సెల్ చేసిన. పుట్ బై చేస్తాం, కాల్ సెల్ చేస్తాం. కింద పడితే ఇక్కడ నేను సపోర్ట్ అనుకుంటున్నా. సపోర్ట్ అంటే ఏంటిది 2550 కాల్ బై చేస్తాం. నేనేం చేసిన 2550 కాల్ సెల్ చేసి పుట్ సెల్ చేసిన. పుట్ సెల్ అంటే కాల్ బై కదా అట్లా. మళ్ళీ చూడండి కొంచెం కాల్ బైకి పుట్ సెల్కి డిఫరెన్స్ కొంచెం అర్థం కానట్టు వింత ఉంటుంది. సో, ప్రజెంట్ అయితే నా P&L మార్కెట్ క్లోజ్ అయింది. P&L పొజిషన్ ఎంత, ఇది క్లోజ్ చేసిన పొజిషన్స్ ఇది చూసి ఏదో అబ్బా సెల్లింగ్ సూపర్ ఉంది కదా తోపుగా అన్నిట్లా మస్తు లాభం వస్తుందని అనుకోకండి. ఎందుకంటే ఇప్పుడు మీకు ఇక్కడ ఎంత చూపిస్తుంది ప్రాఫిట్ 2200 రూపీస్ చూపిస్తుంది. నాకేమైంది అంటే నా స్టాప్ లాస్ హిట్ అయింది. జనరల్‌గా నాకు మ్యాక్సిమం లాస్ ఎంత చూపించినా కూడా నేను స్టాప్ లాస్ అయితే 1500 మాత్రమే పెడతా. మీ ఇక్కడ ఇది చూస్తే P&L ఇక్కడ మీకు మ్యాక్సిమం ప్రాఫిట్ 3000 చూపిస్తుంది. మ్యాక్సిమం లాస్ -8000 చూపిస్తుంది. ఇక్కడ కింద చూస్తే స్టాప్ లాస్ అని ఉంది. ఎడిట్ మీద క్లిక్ చేస్తున్నా చూడండి. మ్యాక్సిమం స్టాప్ లాస్ నేను పెట్టుకున్న స్టాప్ లాస్ 1500 కన్నా ఎక్కువ అవుతే నాకు ఆ పొజిషన్ కూడా వద్దు. సో, నాది ఇప్పుడు 1:2 రిస్క్ రివార్డ్ రేషియోలో ఉంది. కాకపోతే ఇంకోటి ఏంటంటే ఈ 3000 అని ఉంది కదా, ఈ 3000లో నాకు 50% టార్గెట్ అచీవ్ అంటే ఎంత 1500. ఒకవేళ ఎల్లుండి ఎక్స్పైరీ 1500 ఒకవేళ రేపే అచీవ్ అయిందనుకో నేను రేపే ఎగ్జిట్ అయిపోతా. రేపు యొక్క మార్కెట్ మూవ్‌మెంట్‌ని బట్టి రేపేమన్నా తీసుకోవాలా లేకపోతే ఎల్లుండి ఏమన్నా తీసుకోవాలా అనేది మళ్ళీ డిసైడ్ అవుతా. అందుకే ఇప్పుడు ఇది ఉందా ఈ సెన్సెక్స్ మధ్యలో 1034 అని ఉంది. అసలైతే నాకు ఇప్పుడు 2-0 అయిపోయినాయి. 2-0 అయిపోయినప్పుడు నాకు మ్యాక్సిమం ప్రాఫిట్ ఎంత చూపించిందంటే దీంట్లో 1200 చూపించింది. కానీ నాకు ఇక్కడ 1034 వచ్చేతోటి నేను ఎగ్జిట్ అయిపోయినా. ఇది ఎగ్జిట్ అయిపోయి ఇక్కడ ఇంకో ఫ్రెష్ పొజిషన్ తీసుకున్నా. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఎంత ఉండే ప్రీమియం అప్పుడు 10 కాదు 20 ఏమో ప్రీమియం ఉంది. ఎప్పుడు 12:00, 1:00 ఆ టైంకి. ఇప్పుడు 20 ప్రీమియం కోసము అంటే ఇంకో 200 కోసం ఇప్పుడు వచ్చిన 1000ని పోగొట్టుకోవాలా? పోదు వేరే డైరెక్షన్‌లో. ఒకవేళ పోతే సడన్ మూమెంట్ స్పైక్‌లో అవి ఇచ్చిన 1500 స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయిన తర్వాత మళ్ళీ నేను అనుకున్నది కాకపోతే ఇదంతా ఎందుకు హెడేక్. ఇప్పుడు 1200లో 1000 అంటే ఆల్మోస్ట్ 80% మన టార్గెట్ హిట్ అయినట్టే. సో, అందుకని అక్కడి నుంచి ఎగ్జిట్ అయిపోయినాం. సో, కొంచెం మ్యాథమెటికల్‌గా కొంచెం సైకలాజికల్‌గా మంచిగా ఆలోచిస్తే లైక్ వీ కెన్ డూ ఇట్. ఈవెన్ బయర్స్ అయినా కూడా సెల్లర్స్ కంట్రీ అయినప్పుడు వీ కెన్ డూ ఇట్. దాంట్లో ఏం సెల్లింగ్‌లో లక్షలు అడుగుతుందని కాదు. ఇప్పుడు ఎంత నేను 90 లక్ష నా మార్జిన్ 1,00,000 పెట్టినా 1,00,000 నుంచి 90కి వచ్చింది. మధ్యలో ఒక చిన్న బయింగ్ తీసుకున్నాను కాబట్టి. కాకపోతే అప్పటి నుంచి బంద్ చేసిన. అది ఎంత 88కి మార్చింది అప్పుడు. 88 నుంచి ఇప్పుడు ఎంత 93 ఉంది. సో, అట్లా ఈ మంత్లో ఇప్పుడు 1,00,000 కాకుండా ఒక 90 ఉందని అనుకో, 88 ఉంది అని అనుకుంటే 88 నుంచి 93 అని ఉంటుంది. ఇప్పుడు ఒక 5000. ఇవాళ డేట్ ఎంత 15th. సో, ఇంకా 15 డేస్కి ఇంకో 5000 అనుకున్నాడు 10,000 వస్తుంది. ప్యాసివ్ ఇన్కమ్ 10,000 దేనికో దానికి ఖర్చులకు అవుతాయి కదా. ఇంకా 10,000 అని ఉన్నా కూడా ఇయర్లీ చూసుకుంటే 1,20,000. అదేం తక్కువ అమౌంట్ కాదు కదా. సో, ఇది ఒకవేళ సెల్లింగ్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే పిన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను.